తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. రోహిణి నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతం ఏ రకంగా పనిచేస్తుంది? వారు కనుక ఎవరైనా కూడా కర్మతో కనుక వాళ్ళు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఈ ఫిబ్రవరి 26 రోజు మీరు చేసే కార్యక్రమం వారికి ఏ రకంగా లబ్ధి పొందే అవకాశం ఉందంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. రోహిణి నక్షత్రము వృషభ రాశికి సంబంధించింది. శకటం పంచరోహిణి అని వారి యొక్క విశేషాలన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలామంది కూడా అపాయింట్మెంట్ రోహిణి వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. ఇది అత్యంత శక్తివంతమైంది. ఎందుకు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. బికాజ్ మనం జ్యోతిష్ శాస్త్రానికి వేదిక ఆస్ట్రాలజీకి మూలము ఏంటి అంటే కర్మ. అక్కడ మనకి శని బాలేదు, ఈ ప్లేస్మెంట్లో ఉన్నాడు, ఈ దశ నడుస్తుంది, మీకు ఇబ్బందులు వస్తున్నాయి. ఎలా తెలిసింది అసలు ఎందుకు వస్తున్నాయి అంటే కర్మ వల్లే వస్తున్నాయి. కర్మ ఉంది కాబట్టే శని దోషం పడతాడు. ఏలినాటి శని దోషమైనా, అష్టమ అర్ధాష్టమ శని దోషాలైనా, వీళ్ళకి ఇప్పుడు నడుస్తున్నటువంటి కంటక శని దోషమైనా కర్మ వల్లే వచ్చింది. ఇప్పుడు రోహిణి నక్షత్రం వాళ్ళు మనం మాట్లాడుకుంటే వాళ్ళు అద్భుతమైనటువంటి యొక్క బ్యూటీ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళకి బ్యూటీషియన్స్ కింద, బ్యాంకర్స్ కింద, లేకపోతే ఫండ్ మేనేజర్స్ కింద, లేకపోతే మర్చెంట్స్ కింద, ఆయిల్ అండ్ పెట్రోలియం వ్యాపారం చేసే వాళ్ళ కింద, ఫైనాన్షియర్స్ కింద, రెస్టారెంట్స్ అండ్ బార్స్ చేసే వాళ్ళ కింద, అగ్రికల్చర్ రైతుల కింద అద్భుతంగా రాణిస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ గత 2 సంవత్సరాలుగా వీళ్ళకి కంటక శని దోషం వల్ల వాళ్ళకేమీ కలిసి రావట్లేదు. ఈ పాయింట్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మళ్ళా చర్చించడానికి కారణము ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి అయింది. ఆ రోజున సద్వినియోగం చేసుకుంటే ఎంతోమంది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత ఉదాహరణకి నాకు కనిపిస్తాయి, సర్పదోషం కనిపిస్తూ ఉంటుంది, కుజదోషం కనిపిస్తుంది, ఇలా మీకు ఇబ్బంది ఉందమ్మా, మీకు ఇలా సంతానం కోసం ఇబ్బంది కలిగేటువంటిది ఉంది, మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, మీ యొక్క ఆలోచనకి ఆయనకి మనస్పర్ధలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు ఏదైనా పరిహారం చేయండి అని అడుగుతారు. చేయిద్దామని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా పరిహారాన్ని చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. కొంతమంది పెట్టుకోగలరు, కొంతమంది పెట్టుకోలేరు. కానీ అందరికీ కూడా అది అందుబాటులోకి రావాలి అంటే ఉద్దేశంతో మహాశివరాత్రి నాడు మనం కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి లాభము రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఎలా పనిచేస్తుందంటే ఇప్పటి వరకు వాళ్ళకి వృత్తిరీత్యా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనడం వల్ల తొలగిపోతాయి. ఉద్యోగంలో అభివృద్ధి లేదు, ప్రమోషన్ లేదు, వాళ్ళ దగ్గర నుంచి వేధింపులు ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే నరదృష్టి ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఈ 5 రకాల నరదృష్టిలతో సహా. అదేవిధంగా రోహిణీ నక్షత్రం వాళ్ళకి కంటక శని దోషం వల్ల ప్రతి దాంట్లోనూ ఆటంకాలు వస్తున్నాయి. 10వ స్థానంలో శని కాబట్టి ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటి సమస్య అయినా లేదు అనుకుంటే రోహిణీ నక్షత్రం వాళ్ళు సర్వదోష నక్షత్రము మనం మాట్లాడుకున్నామండి. 4 పాదాల వాళ్ళకి దోషం ఉంటుంది. వాళ్ళు చిన్నప్పుడు మేము శాంతి కర్మ చేయించలేదు, నక్షత్ర శాంతి చేయించలేదండి, మాకు తెలియక చేయించలేదు. లేదా చిన్నప్పుడు బాల అరిష్ట దోషాలు ఉంటాయి, మీ ఇంట్లో చిన్నపిల్లలకి నక్షత్ర దోషాలతో పాటు బాల అరిష్ట గండాలు ఉన్నాయనుకోండి, అవి చేయించుకోలేక పరిస్థితుల్లో మీరు ఉన్నారనుకోండి, ఈ కార్యక్రమంలో పాల్గొనండి, అన్నీ పోతాయి. సర్వ దోషాలు కూడా నివారణ పొందేటువంటి ఏకైక కార్యక్రమమే కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము. ఇది మహాశివరాత్రి నాడు మాత్రమే జరుగుతుంది. ఈ మహాశివరాత్రి నాడు మీరు పాల్గొనండి. లేదు మీ ఇంట్లో ఎవరిది ఏ నక్షత్రం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నప్పటికీ కూడా ఈ రోజున కార్యక్రమంలో పాల్గొనండి. స్వయంగా మీ చేతుల మీద స్వామివారికి అభిషేక అర్చన పారాయణ హోమాలన్నీ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనబడతాయి. కర్మ అనేటువంటిది మన జన్మల నుంచి మోసుకొస్తున్నటువంటి భారం అండి. ఆ భారం తగ్గాలంటే ఒకటి అనుభవించాలి, లేదా స్వామి యొక్క అనుగ్రహం ద్వారా భక్తి మార్గంలో పోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుడికి సరెండర్ అవుతామో అవన్నీ కూడా నశించిపోతాయి, పాపకర్మలని నశించిపోతాయి. ఉదాహరణకి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానము కానీ సముద్ర స్నానము కానీ చేస్తే బ్రహ్మ హత్యా పాతకములు కూడా పోతాయి అని చెప్పి కార్తీక పురాణం చెబుతోంది. ఎలా అయితే కొన్ని మార్గాల ద్వారా మనం అనుభవించినప్పటికీ కూడా కర్మలని నశించిపోతున్నాయో అందులో శ్రేష్టమైనటువంటి మార్గమే శివ ఆరాధన.
మహాశివరాత్రి నాడు చేసేటువంటి రుద్రతంత్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది నాశనం అవుతుంది. మీరు తెలుసో తెలియకో చేసిన పాప కర్మ, లేదా మిమ్మల్ని వెంట పెట్టుకుని ఇబ్బంది పడుతున్న కాలసర్పదోషము లాంటి కర్మలు, బ్రహ్మహత్య పాతకములు లాంటి కర్మలు, ఉపపాతకములు లాంటి కర్మలు, పితృశాపము లాంటి కర్మలు, లేదు అనుకుంటే కుజదోషము కూడా కర్మనే. ఇంట్లో ఆడవాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, భార్యకి భర్తకి పడట్లేదు అనుకోండి, అది ఒక మాంగళ్య దోషము. అది ఎందుచేత వస్తుంది? సంచిత కర్మ వల్లే వస్తుంది. రోహిణీ నక్షత్రం వాళ్ళు ఇందులో పాల్గొనడం వల్ల నక్షత్ర దోషాలు పోతాయి, బాల అరిష్ట గండముల నుంచి బయటపడతారు, అపమృత్యు దోషాలు ఏమైనా జాతకంలో మారక దశలుంటే వాటి నుంచి బయటపడతారు. తర్వాత మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పోతాయి, సంతానపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. రుద్రతంత్రము కాబట్టి రాహుగ్రహ దోషాలు పోతాయి. రుద్రతంత్రము కాబట్టి రవిగ్రహము అంటే ఆరోగ్యానికి ప్రతినిధి అయినటువంటి రవిగ్రహం యొక్క దోషం పోతుంది. పదవీ యోగం ఎవరికైనా కావాలి అనుకుంటే రుద్రతంత్రంలో తప్పకుండా పాల్గొనాలి. దీంతో పాటుగా ఇంటర్నల్ జాతకంలో మాకు దోషాలు ఉన్నాయండి, మా ఇంటి వద్ద జ్యోతిష్యుడికి మేము చూపించాము, ఈ ఫలానా పూజలు చేయాలి అన్నారు. సో ఆ పూజలు చేసుకునేటువంటి ఇబ్బంది మీకు ఉంది, అది చేసుకోలేకపోతున్నారు, లేదా ఏ యాగమో చేయాలి అన్నారు, అది చేసుకోలేకపోతున్నారు. ఈ రుద్రతంత్రంలో పాల్గొనండి. మీకు కావలసినది, మీకు రావాల్సింది, మీకు జరగాల్సినది, మీకు అవసరం ఉన్నది స్వామి అనుగ్రహం మీకు ఇస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి శివానుగ్రహం పొందేటువంటి మంత్రం ఇస్తాను, మంత్రాన్ని జపం చేయండి. తరువాత వెళ్ళిపోయే ముందు అమ్మవారిది స్వామివారిది సంబంధించిన ఐశ్వర్య యంత్రము, నరఘోష నివారణ యంత్రము, రక్షలు, స్వామివారి తీర్థప్రసాదములు, ఆది దంపతుల యొక్క అనుగ్రహంతో మీరు వెళ్తారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ రోహిణీ నక్షత్రం తీసుకున్నారనుకోండి, రోహిణీ నక్షత్రం వాళ్ళకి లగ్నంలో గురుడు ఉన్నాడు. ఈ లగ్న గురుడు యోగదాయకమైనటువంటి గ్రహము కాదు. పైగా రాబోయేటువంటి షష్టగ్రహ కూటమి వీళ్ళకి 11వ స్థానంలో పట్టడం చేత ఈ యొక్క చెడు సహవాస దోషం వల్ల కానీ, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గడం కానీ, పై అధికారుల వద్ద నుంచి కానీ, పై వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏదైనా ఇబ్బందులు, ఒత్తిడి, ఈ ప్రెషరు ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడం, వీళ్ళకి ఆ ఇబ్బందులు రావడం అనేటువంటి జరగబోతోంది. షష్టగ్రహ కూటమి అయినా, ఇప్పటి వరకు బాధ పెట్టినటువంటి కంటకశని దోషమైనా, లేకపోతే గురుబలం లేనటువంటి దోషమైనా, జాతకంలో ఇప్పటి వరకు నేను చెప్పిన నక్షత్ర బాల అరిష్ట అపమృత్యుగండ దోషాలైనా, కాలసర్పదోష కుజదోషాలైనా, మాంగళ్య దోషమైనా, పితృశాపమైనా, ప్రతీదీ కూడా ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొంటే అన్ని నశించిపోతాయి. మహాశివరాత్రి నాడు మాత్రమే ఈ ఫలితం దక్కేటువంటి ఏకైక అవకాశము కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. తప్పకుండా రోహిణీ నక్షత్రం వాళ్ళు పాల్గొనండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయండి. రాలేనటువంటి వాళ్ళకి కానీ, లేదా ఆ యొక్క సౌకర్యం లేనటువంటి వాళ్ళకి కానీ ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది. తప్పకుండా దర్శనం చేసుకోండి, మంత్రజపం చేయండి, స్వామివారికి ప్రసాదము కూడా వస్తుంది. తప్పకుండా స్వీకరించండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.